హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రజనీ హాసన్. నేను మీకు 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లెసన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. దాంట్లో బడే బాయ్ సాహబ్ లెసన్ ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ విత్ కవి పరిచయం చేశాను 2 వీడియోలు. ఇప్పుడు థర్డ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 3 నేను డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను. దీంట్లో ఆ రెండింటిది కూడా పెడతాను. మీకు కనుక నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. మీరు షేర్ చేయడం మూలన వేరే స్టూడెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ సహాయం నాకు కావాలండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు సహకరిస్తారని నేను ఆశిస్తూ ఇప్పుడు ఈ వీడియోలో థర్డ్ పార్ట్ అంటే లెసన్ కంప్లీట్ అయిపోతుందండి. మీకు కనుక క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే, తెలుగులో మీనింగ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. క్వశ్చన్ ఆన్సర్స్ మీద కూడా నేను అంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ 2 కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. దాంతో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్. ఇది థర్డ్ పార్ట్ స్టూडेंट्स. फिर सालाना इम्तिहान हुआ और कुछ ऐसा संयोग हुआ कि मैं फिर पास हुआ और भाई साहब फिर फेल हो गए. మళ్ళా సాలానా ఇమ్తిహాన్ అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నమాట. ఓకే, మరలా యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చాయి. మళ్ళీ ఒకే రకమైన సంఘటన కలిసి జరిగింది. ఎలా కలిసింది అంటే ఒకే రకమైన సంఘటన జరిగింది. ఎలా అంటే లాస్ట్ ఇయర్ నేను పాస్ అయ్యాను, అన్నయ్య ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా నేను ఇప్పుడు పాస్ అయ్యాను, అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయ్యాడని. ఫిర్ అంటే మళ్ళీ అని అర్థం. సో ఫెయిల్ ఓకే. मैंने बहुत मेहनत नहीं की. నేనేమో ఎక్కువ కష్టపడనే లేదు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావడం కోసం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కోసం. పర్ నా జానే కైసే దర్జే మే అవల్ ఆ గయా. కానీ నాకు ఎందుకో తెలియదు, నేను కష్టపడనే లేదు, కానీ క్లాస్లో ఎలా ఫస్ట్ వచ్చానో నాకే తెలియదు. ముజే ఖుద్ అచరజ్ హువా. స్వయంగా నాకే ఆశ్చర్యం వేసింది. అచరజ్ అంటే ఆశ్చర్య అనే శబ్దకి పర్యాయవాచి శబ్దం అనమాట. భాయ్ సాబ్ని ప్రాణాంతక్ పరిశ్రమ కియా. అన్నయ్య ప్రాణాలు పోయేంతగా కష్టపడ్డాడు మంచి మార్క్స్ కోసమని. కానీ కోర్సుగా ఏక్ శబ్ద్ చాట్ గయే. కోర్స్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఏ కోర్స్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నాడో దాంట్లో ప్రతి ఒక్క వర్డ్ని నాలుగుతో నాకేసినట్టు నేర్చేసుకున్నాడు. 10 బజే రాత్ తక్ ఇధర్. రాత్రేమో 10 దాకా. 4 బజే బోర్ సే ఉధర్. బోర్ అంటే అర్లీ మార్నింగ్. ఓకే, 4 దాకా. 6 బజే సే 9:30 తక్ స్కూల్ జానేకే పెహలే. అంటే రాత్రేమో 10 వరకు, అర్లీ మార్నింగ్ 4కి లేచి 6 o'clock వరకు, ఆ తర్వాత 6 నుంచి 9 స్కూల్కి వెళ్ళేంత వరకు ఆయన చదువుతూనే ఉండేవాడు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండేవాడు. ముద్రా కాంతిహీన్ హో గయి థీ. ఎప్పుడైతే మా అన్నయ్య ఫెయిల్ అయ్యాడో ఆయన ముఖము ఏమాత్రం ప్లెజెంట్గా లేదనమాట. కాంతిహీనం అంటే డల్గా ఉంది. మగర్ బెచారే ఫెయిల్ హో గయే. అంతా పరిశ్రమ చేసినప్పటికీ పాపం అన్నయ్య ఫెయిల్ అయిపోయాడు. ముజే ఉన్ పర్ దయా ఆయి థీ. నాకైతే మా అన్నయ్య మీద జాలి వేసింది, దయ కలిగింది. నతీజా సునాయా గయా తో వహ్ రో పడే. ఔర్ నతీజా అంటే రిజల్ట్ చెప్పబడింది. అది తెలియంగానే అన్నయ్య ఏడవడం మొదలుపెట్టాడు. తర్వాత మేబీ రోనేలాగా. అన్నయ్య ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది, నేను కూడా ఏడ్చేశాను. అన్నయ్య మీద నాకు చాలా జాలి వేసిందనమాట, అందుకని ఏడ్చాను. అప్పుడే పాస్ హోనేకి ఖుషి ఆది హో గయి. నేను
పాస్ అయిపోయానన్న ఆనందం కూడా సగం అయిపోయిందనమాట అన్నయ్య బాధను చూసేసరికి. మేబీ ఫెయిల్ హో గయా హోతా తో భాయి సాహబ్ కో ఇతనా దుఃఖ్ నా హోతా. ఒకవేళ నేను కూడా ఫెయిల్ అయిపోయింటే అన్నయ్యకి ఇంత బాధ అనిపించేది కాదు. ఎందుకంటే సెకండ్ టైము నేను ఫస్ట్ వచ్చాను పాస్ అయ్యి, అన్నయ్య ఏమో సెకండ్ టైం ఫెయిల్ అయ్యాడు కాబట్టి అన్నయ్యకి అంత బాధ వేస్తుంది. సో లేకిన్ విధికి బాత్ కౌన్ టాలే, కానీ విధిని ఎవరు తిరస్కరించగలుగుతారు? దాన్ని మనం ఎవరు తీసివేయలేం కదా అని తమ్ముడు అంటున్నాడు. मेरे और भाई साहब के बीच में अब केवल एक दर्जे का अंतर और रह गया. నాకు మా అన్నయ్యకి ఇప్పుడు కేవలము ఒక్క క్లాస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంతకుముందు అన్నయ్య ఏమో నాకన్నా 3 ఇయర్స్ ముందు క్లాసుల్లో ఉన్నాడు అనమాట. అంటే నేను 6th ఉంటే ఆయన 9th ఉన్నట్టు అలాగా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 8th వచ్చేసాను, కానీ అన్నయ్య మాత్రం 9th ఉన్నాడు. एग्जाम्पल చెప్పానన్నమాట फ्रेंड्स. सो नेक्स्ट, मेरे मन में एक कुटली भावना उदय हुई कि कहीं भाई साहब 1 साल और फेल हो गए. నా మనసులో ఒక కుళ్ళు స్వభావం వచ్చినట్లు అయింది. నాకేమనిపించిందంటే కపటంగా నేను ఆలోచించాను, మా అన్నయ్య ఇంకో ఇయర్ కూడా ఫెయిల్ అయిపోతే నాతో పాటు తను కూడా చదువుతాడు అన్నట్లు ఆలోచన వచ్చింది. తో మే ఉన్కే బరాబర్ హో జాऊं. ఒకవేళ అలా కనుక అయితే నేను ఆయనతో పాటు కలిసి ఇద్దరు చదవచ్చు కదా, ఆయన క్లాస్కి నేను ఆయన ఒకే క్లాస్ అవ్వచ్చు కదా అని నాకు అనిపించింది. ఫిర్ వह किस आधार पर मेरी ఫజీహత్ కర్ సకేంగే. సరే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కూడా అన్నయ్య ఫెయిల్ అయిపోతే ఇద్దరం ఒకే క్లాస్ ఉంటాం కదా, అంతకుముందు నేను పెద్దవాడిని, నేను పెద్ద క్లాస్లో ఉన్నాను అనే ఉద్దేశంతో ఆయన నా మీద దౌర్జన్యం చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు తను కూడా ఫెయిల్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ కూడా ఫెయిల్ అయిపోయి నా క్లాస్లోనే ఉంటే ఆయన నా మీద ఏ పెద్దరికం చూపించలేడు, ఏ దౌర్జన్యం చేయలేడు, ఏ విధంగా చేయగలడు అని నాకు ఆలోచన కలిగింది. లేకిన్ मैंने इस विचार को दिल से బలపూర్వక్ నికాల్ దియా. నా ఆలోచనలో వచ్చిన ఈ ఆలోచన, నా తలంపుల్లో వచ్చిన ఈ ఆలోచన బలవంతంగా, బలపూర్వక్ అంటే బలవంతంగా నా మనసులోంచి తీసివేసేసాను. ఎందుకంటే ఇది మంచి విషయమా ఫ్రెండ్స్? కాదు కదా. ఆఖిర్ వహ్ ముझे मेरे हित के विचार से ही तो डांटते हैं. తమ్ముడు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాడు. నా మంచి కోసమే కదా మా అన్నయ్య నన్ను తిడుతూ ఉండేది, కాబట్టి నేను అలా అన్నయ్య గురించి చెడ్డగా ఆలోచించకూడదు అని నిర్ణయించుకున్నాను. ముझे इस वक्त అప్రియ లగ్తా హై అవశ్య. ఇప్పుడు నాకు ఇది ఇష్టమైనదిగా అనిపించట్లేదు. అవశ్య మగర్ యహ్ షాయద్ ఉన్కి ఉపదేశం కా హీ అసర్ హై. నేను అన్నయ్య ఫెయిల్ అవ్వాలని అనుకుంటాము కరెక్ట్ కాదని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒకవేళ అన్నయ్య నన్ను చదువుకో అని నన్ను తిడుతూ ఉన్నందుకు మాత్రమే నాకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. कि मैं धनाधन पास हो जाता हूँ और इतने अच्छे नंबरों से. కేవలం మా అన్నయ్య చదివించడం మూలానే నేను మంచిగా ఇంత మంచి మార్క్స్తో, అంటే క్లాస్లో ఫస్ట్ వచ్చేంత మార్క్స్తో ఆయన బలవంతం మూలానే కదా చదువుతున్నాను. అందుకని నా మనసులో అన్నయ్య ఫెయిల్ అవ్వాలనే ఆలోచన ఏదైతే వచ్చిందో అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఆయన మూలనే నేను క్లాస్లో చదువుకొని ఫస్ట్ కూడా వచ్చాను అని అనుకుంటున్నాడు అనమాట. अब भाई साहब बहुत कुछ नरम पड़ गए थे. 2 ఇయర్స్ తను ఫెయిల్ అయ్యేసరికి అంతకుముందు ఉన్నంత స్ట్రిక్ట్ ఇప్పుడు ఆయన లేరనమాట. कई बार मुझे डांटने का अवसर पाकर भी उन्होंने धीरज से काम लिया. చాలాసార్లు నా మీద నేను చేసే పనులకి కోపం వచ్చి నన్ను తిట్టేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆయన తిట్టకుండా నా విషయంలో సహనాన్ని, ధీరజ్ అంటే సహనాన్ని వ్యక్తం చేశాను. शायद
अब वह खुद समझने लगे थे ఒకవేళ అన్నయ్యకే అనిపించింది అనుకుంటా ఏమని कि मुझे डांटने का अधिकार उन्हें नहीं रहा यार रहा रहा भी तो बहुत कम ఇప్పుడు ఒకవేళ అన్నయ్యకి అనిపించుండొచ్చు ఇప్పుడు తమ్ముడే క్లాస్లో 2 టైమ్స్ నుంచి ఫస్ట్ వస్తున్నాడు నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి ఆయన తిట్టేటువంటి అధికారం నాకు లేదు అని అనుకున్నాడు అనుకుంటా తో బహుత్ కమ్ ఒకవేళ తిట్టే అధికారం ఉన్నప్పటికీ తిట్టడం అనేది చాలా తక్కువగా చేస్తూ ఉన్నాడు మేరీ స్వచ్ఛందత అవి బడి స్వచ్ఛందత అంటే ఫ్రీగా ఉండడం ఇంతకుముందు కొంచెం భయంగా ఉండేవాడు కదా ఇప్పుడు అది కూడా లేదు స్వేచ్ఛగా ఉండడం ఎక్కువైందనమాట ఉనికి ఎందుకు నేను కొంచెం సేపు చదివినా క్లాస్లో ఫస్ట్ వస్తున్నాను అన్నయ్య ఫెయిల్ అవుతున్నాడు అనే ఇదితో నేను ఇంకా స్వేచ్ఛగా అన్నయ్య నన్ను ఏం అనలేడు అనే ఉద్దేశంతో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాను ఉనికి सहिष्णुता का అనుచిత్ లాభ్ ఉఠానే లగా నేను ఏం చేస్తున్నానంటే సహిష్ణుత అంటే ఆయన సహనంగా ఉండడాన్ని నేను డిసడ్వాంటేజ్గా తీసుకున్నాను ఎందుకంటే ఆయన నన్ను ఏమనలేడు కదా అనే ఉద్దేశంతో ఓకే मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊं నాకు ఆ విధంగా మా అన్నయ్య నన్ను ఏమనలేడులే ఆయనే ఫెయిల్ అవుతున్నాడు అని నాకు ఎప్పటి నుంచి అనిపించిందో అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువగా నిర్లక్ష్యం చేయడం అనేది చేస్తున్నాను मुझे कुछ ऐसी धारणा हुई कि मैं पास ही हो जाऊंगा నేను అంత ఎక్కువ చదవకపోయినా కానీ పాస్ అయిపోతానని ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది అని తను చెప్తున్నాడు పడు యా నా పడు మేరీ తక్దీర్ బల్వాన్ హై నేను చదవకపోయినా కానీ నా అదృష్టం చాలా బాగుంది తక్దీర్ అంటే తలరాత అనమాట అదృష్టం అని కూడా అంటారు చాలా బాగుంది నేను పాస్ అయిపోతాను ఇస్లియే అంటే తమ్ముడు ఉద్దేశంలో అన్నయ్య ఎన్నో అవర్స్ చదువుతున్నాడు తను కేవలం వాళ్ళ అన్నయ్య బలంతో కొంచెం సేపే చదువుతున్నాడు నేను కొంచెం సేపు చదివినా నేను పాస్ అయిపోయాను కాబట్టి నేను పాస్ అయిపోతానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట తనలో भाई साहब के डर से जो थोड़ा बहुत पढ़ लिया करता था అప్పటికి అన్నయ్యకి తెలియకుండానే గుప్త రూప్సే అంటే అన్నయ్యకి తెలియకుండా అంటే రహస్యంగా ఏ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ లేదా మాంజా అంటే గాలిపటాన్ని ఎగరవేయడానికి వేసేటువంటి దారం కడతాం కదా అది మామూలు దారం కాదు కదా అది స్ట్రింగ్ లాగా ఉంటుంది సో అది స్ట్రాంగ్గా ఉంటుంది దాన్ని మాంజా అంటారు కన్నే బాంధన సో గాలిపటం తయారు చేయడానికి కావాల్సిన ఏ విధంగా తయారు చేస్తాడో అవన్నీ పనులు చేసేది అంతా కూడా రహస్యంగా అన్నయ్యకి తెలియకుండా చేసేవాడు అనమాట मैं भाई साहब को यह संदेह न करने देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है సో నాకేంటంటే అన్నయ్య దృష్టిలో నేను అన్నయ్య నన్ను తక్కువగా చూసే విధంగా ఉండడం నాకు ఇష్టం లేదనమాట ఆయన నాకు ఆయనకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి అలానే నన్ను కూడా ఆయన మంచి ఉద్దేశంతో గౌరవంగా తను నన్ను చూడాలి ఆయన దృష్టిలో నేను తక్కువ అవడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు एक दिन संध्या समय हॉस्टल से दूर में एक कनकौवा लूटने बेतहास दौड़ा जा रहा था ఒకరోజు సాయంత్రం సమయంలో హాస్టల్ నుంచి కొంచెం దూరంలో గాలిపటాల పోటీ పెడతారు కదా ఆ పోటీకి నేను అటెండ్ అయ్యాను ఆ ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా फास्टగా పరిగెత్తుతూ ఉన్నానన్నమాట आंखें आसमान की ओर थी और मन उस आकाशगमी पथिक की ओर
నా నా కన్ను నేనేమో ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. అంతేకాదు ఆకాశంలో ఆ కట్ అయిపోయినటువంటి ఆ గాలిపటము ఎగురుతూ ఉంటే దాని మీద మాత్రమే కేంద్రించి దాన్నే చూస్తూ ఉన్నాను. దాని ధ్యాసలోనే ఉన్నాను. జో మంద్ గతి సే ఝూమ్తా పవన్ కి ఓర్ చలా ఆ రహా థా. అది ఎలా వస్తుందంటే మెల్లగా వీస్తున్నటువంటి గాలి వైపు, గాలి ఎటు వీస్తుందో అటువైపు కట్ అయినటువంటి గాలిపటం వెళ్తూ ఉంటుంది కదా, అట్లా వెళ్తూ ఉంటే దానివైపే ఇతను పరుగులు తీసుకుంటూ దాన్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ దానికి వెళ్తూ ఉన్నాడు. मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संसार ग्रहण करने, ఏదో ఆత్మ స్వర్గం నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని పొందుకోవడం కోసం ప్రపంచంలో వెళ్తూ ఉన్నట్లుగా జారహీ హో, అలా వెతుక్కుంటూ వెళ్తూ ఎలా వెళ్తుందో ఆ విధంగా ఈ తెగిపోయిన గాలిపటం వెళ్తూ ఉంది. దాని వెనకాల నేను వెళ్తూ ఉన్నాను. बालकों की पूरी सेना लगे और झाड़दार बांस लिए इनका स्वागत करने को दौड़ी आ रही थी. సో దీన్ని తీసుకోవడానికి పిల్లలు అందరు ఒక్కళ్ళు కాదు, సేన అంటే పూరి సేన అంటే చాలామంది పిల్లలు దీన్ని తీసుకుందామని చెప్పేసి దాని వెనకాల దాన్ని స్వాగతం చేస్తున్నట్టుగా కొందరేమో ఎదురుగ్గా అలా పరుగులు తీస్తూ ఉన్నారనమాట. కిసీకో అప్నే ఆగే పీచేకి ఖబర్ నాతి. ఎవ్వరు కూడా తమ ముందు ఏం జరుగుతుందో, తర్వాత అంటే ఎవరు చుట్టూ ఏముందో, వెనకాల ఏం జరుగుతుందో, ముందు ఎవరు వస్తున్నారో ఇట్లాంటి ఏ ఆలోచన లేదనమాట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం దాని మీద మాత్రమే ఆ తెగిపోయిన గాలిపటాన్ని పట్టుకోవడానికి ప్రయత్నంలోనే ఉన్నారు. సభీ మానో ఉస్ పతంగ కే సాత్ హీ ఆకాశ్ మే ఊడ్ రహే థే. అందరూ కూడా ఆ గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది కదా, అలానే వీళ్ళు కూడా ఆకాశంలో ఎగురుతున్నట్టుగానే ఉంది. జహా సబ్ కుచ్ సమతల్ హై, నా మోటార్ కారే హై, నా ట్రామ్, నా గాడియా. ఓ ఆకాశంలో ఆ ఎగురుతున్నటువంటి గాలిపటంతో పాటు పిల్లలు కూడా ఎగురుతున్నారు కదా, అక్కడ అంతా సమానంగా ఉంది. అంటే వెళ్ళడానికి అనుకూలంగా ప్లెయిన్గా ఉంది స్థలము. ఆ తర్వాత మోటార్ కారులు లేవు, ట్రక్కులు లేవు, వేరే బండ్లు లేవు. పిల్లలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఊహాలోకంలో విహరిస్తున్నారు. దానిలో ఏంటంటే మన సహజమైనటువంటి రోడ్డు మీద ఉండే ఏ ట్రాఫిక్ కూడా లేదని అర్థం అన్నమాట. దీన్ని బట్టి సహసా బాయి సాబ్ సే మేరీ मुठभेड़ हो गई जो शायद बाजार से लौट रहे थे. అటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళ అన్నయ్యకి ఎదురుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తను ఈ విధంగా గాలిపటాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ అన్నయ్య బజార్ నుంచి తిరిగి వస్తూ ఉన్నట్టున్నాడు. సో అతను ఎదురుపడ్డాడు, మా అన్నయ్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. उन्होंने वही हाथ पकड़ लिया और उग्र भाव से बोले, इन बाजारी लौंडों के साथ धेले के कनकौवे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती. ఈ బజారు పిల్లలతో ఈ యొక్క తెగిపోయిన గాలిపటాల వెనకాల పరిగెత్తుతూ నీకు సిగ్గు లేదా అని ఎదురుపడినటువంటి అన్నయ్య ఏం చేశాడు, తన చేయి పట్టుకొని తనని అలా అడిగాడనమాట. तुम्हें इसका भी कुछ लिहाज नहीं कि अब नीची जमात में नहीं हो बल्कि 8वीं जमात में आ गए हो और मुझसे केवल एक दर्जा नीचे हो. నీకు ఇంత కూడా ఇది లేదా, ఇది బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు ఇంత కూడా బాధ్యత లేకుండా లేదా నీకు? ఇప్పుడు నువ్వేమైనా చిన్న క్లాసెస్లో ఉన్నావా? నువ్వు 8th క్లాస్లో ఉన్నావు, నువ్వు నాకన్నా ఒక ఇయర్ తక్కువ క్లాస్లో ఉన్నావు అనమాట. అంటే 8th క్లాస్లో ఉన్నావని చెప్తున్నాను అనమాట. ఆఖిర్ ఆద్మీకో కుచ్ తో అప్నీ పొజిషన్ కా ఖయాల్ రఖనా చాహియే. అంటే సహజంగా మనము కొంతన్నా కానీ మన విషయంలో బాధ్యత కలిగి ఉండాలి అని అంటున్నాను అనమాట. ఏక్ జమానా థా
लोग 8वीं दर्जा पास करके నాయబ్ తహసీల్దార్ హో జాతే थे ఒకప్పుడు 8th క్లాస్ చదివితే చాలు తహసీల్దార్ జాబ్ కూడా వచ్చేసేది. పిల్లలు మా తాతయ్య టైంలో ఆయన 8th క్లాస్ చదివి పోలీస్ మ్యాన్ అయ్యారు. సో ఇలాగా చిన్న క్లాసెస్ కొని జాబ్లు వచ్చాయి. ఇప్పుడు డిగ్రీస్, పిహెచ్డీలు అవన్నీ చేసిన జాబ్స్ కన్నా ఓన్గా చేసుకోవాల్సినవి లేదా వేరే ఎక్స్ట్రా కోర్సెస్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. కితనే హీ मिडिलचियों को जानता हूँ जो आज अव्वल दर्जे के डिप्टी మెజిస్ట్రేట్ యా సూపరింటెండెంట్ హై. ఆయన ఏమని చెప్తున్నారంటే ఎంతోమంది మిడిల్ క్లాస్ దాటి అంటే వాళ్ళు మనకిప్పుడు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ, లోవర్ ప్రైమరీ, అలానే మిడిల్ స్కూలు అట్లా వస్తుంది కదా. సో మిడిల్ స్కూల్ వాళ్ళని చూశాను, అంటే 8th క్లాస్ వరకు చదివినటువంటి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అవ్వాలంటే ఫస్ట్ మంచి పొజిషన్లో ఉన్నారు. డిప్యూటీ మేనేజరు, సూపరింటెండెంట్ అట్లా అయి ఉన్నారు. కిత్నే హీ 8वीं జమాత్ వాలే హమారే లీడర్ ఔర్ సమాచార పత్రం కే సంపాదక్ హై. ఎంతోమంది 8th క్లాస్ చదివినటువంటి వాళ్ళు మనకి లీడర్లుగా ఉన్నారు, అలానే పేపర్ ఎడిటర్స్గా ఉన్నారు. ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళ అన్నయ్య ఏమని చెప్తున్నారంటే 8th క్లాస్ అనేది చాలా ఈజీ కాదు, పైగా దాన్ని కొంత బాధ్యతగా చదవాలి. ఎందుకంటే అది 8th క్లాస్ కంప్లీట్ అయితే చాలు నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్తావు, కాబట్టి 8th క్లాస్ని చాలా బాగా చదవాలి అని చెప్తున్నాను అనమాట. బడే బడే విద్వాన్ ఉన్కి मात हती. बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं और तुम उसी 8वें दर्जे में आकर बाजारी लौंडों के साथ कनकवे के लिए दौड़ रहे हो. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా 8th క్లాస్ చదివినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఎంతో గొప్ప వాళ్ళ కింద పనిచేసే స్థితిలో ఉన్నారు. అలాంటి గొప్ప క్లాస్ అయినటువంటి 8th క్లాస్ చదువుతూ నువ్వు ఇంత బాధ్యత లేకుండా రోడ్డు పక్కన తిరిగే పిల్లలతో ఆడుతూ టైం వేస్ట్ చేస్తున్నావని వాళ్ళ అన్నయ్య అన్నారు. ముజే తుమ్హారీ ఇస్ కమ్ అక్లీ పర్ దుఃఖ్ హోతా హై. నీ తెలివి తక్కువతనం మీద నాకు చాలా బాధ అనిపిస్తుంది అని వాళ్ళ అన్నయ్య అన్నారు. తుమ్ జహీన్ హో ఇస్మే షక్ నహీ, లేకిన్ వహ్ జహన్ కిస్ काम का जो हमारे ఆత్మగౌరవ్ కి హత్య కర్ డాలే. నీకు జ్ఞానం ఉంది కానీ ప్రయోజనం ఏంటి? నీకు టాలెంట్ ఉంది కానీ ప్రయోజనం ఏంటండి? మన ఆత్మగౌరవాన్ని పాడు చేసేటువంటి టాలెంట్తో ఏం ప్రయోజనం ఉన్నట్టు అని ఆయన చెప్తున్నారన్నమాట. తుమ్ అప్నే దిల్ మే సమజ్తే హోంగే మే భాई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको कुछ करने का हक नहीं है. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో మా అన్నయ్య కన్నా నేను ఒక్క క్లాస్ తక్కువలో ఉన్నాను కాబట్టి మా అన్నయ్య నన్నేమనలేడని. లేకిన్ యహ్ తుమ్హారీ గల్తీ హై, కానీ అది నీ తప్పు. మే తుమ్సే 5 साल बड़ा हूँ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ. కానీ నువ్వు నాకన్నా ఒక క్లాస్ తక్కువలో ఉండొచ్చు, అంత మాత్రాన నేను నిన్నేం అనకుండా ఉండడానికి వీల్లేదు. నీవు తప్పు చేస్తే నేను గద్దించకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వయసులో మాత్రం నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని అని ఆయన చెప్తున్నారు. और परीक्षाओं का यही हाल है तो निसंदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ. लेकिन मुझ में और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुद भी नहीं मिटा सकता. ఒకవేళ నువ్వు నెక్స్ట్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకొని నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ నువ్వు నా క్లాస్లోకి వచ్చి ఉంటే మళ్ళీ నేను అదే క్లాస్లో ఉండి ఇద్దరం కలిసి ఒకే క్లాస్మేట్స్ లాగా ఒకే క్లాస్ వాడు అవ్వచ్చేమో. లేదా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వు నా క్లాస్ దాటిపోయి నువ్వు
ముందుకు వెళ్ళిపోవచ్చేమో. అంత మాత్రాన నేను నీకన్నా తక్కువ కాదు. నేను నీ వయసులో నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఈ విషయాన్ని నువ్వు మార్చాలనుకుంటే నువ్వు అయినా కానీ నువ్వు కూడా మార్చలేవు. మనం ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వయసు తేడాని. మే తుమ్సే 5 సాల్ బడా హూ ఔర్ హమేషా రహూంగా. నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని, ఎప్పటికీ పెద్దవాడిగానే ఉంటాను నీకన్నా. ముझे दुनिया का और ज़िंदगी का जो तजुर्बा है तुम उसकी బరాబరీ నహీ కర్ సక్తే. నాకు ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవం 5 ఇయర్స్ నీకన్నా ఎక్కువ ఉంది. దాంతో నువ్వు ఈక్వల్గా అవనే లేవు. అంత అనుభవం నీకు ఎప్పటికీ రాదు. చాహే తుమ్ ఎంఏ ఔర్ డిప్లో ఔర్ డీలిట్ హీ క్యో నా హో జావో. నువ్వు ఎంఏ బీఈడి అట్లాంటి ఎంత పెద్ద కోర్సెస్ చేసుకో, అయినప్పటికీ నా అనుభవంలో నువ్వు నన్ను ఎప్పటికీ దాటలేవు. సమజ్ కితాబే పढ़ने से नहीं आती, दुनिया देखने से आती है. ఎప్పుడైనా అర్థం చేసుకోగలిగేటువంటి స్వభావం, అనుభవం. ఓకే, ఇది చదవడం వలన కాదు. అనుభవం అనేది అనుభవించి నా వయసుని బట్టి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. అనుభవపూర్వకంగా వచ్చేటువంటి నాలెడ్జే అది వయసుని బట్టి ఉంటుంది. ఎలాగైనా పెద్దవాళ్ళకి ఎక్కువే ఉంటుంది అని చెప్తున్నారు. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं छठी జమాత్ కే ఆగే నహీ గయే. మన అమ్మ కూడా 5th క్లాస్ కూడా చదవనే లేదు. ఏ చదువు చదవలేదు. ఒకవేళ 5th కానీ 6th కానీ క్లాసెస్ కూడా చదవనే లేదు. लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. మన అమ్మ నాన్నలు 6th 7th క్లాసుల కన్నా ఎక్కువ చదవనే లేదు. అంత మాత్రాన వాళ్ళు మనకేమన్నా వాళ్ళకన్నా మనకి ఎక్కువ అనుభవం ఉందా? వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ళే మనకి ఇది కరెక్ట్, ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పగలిగే నాలెడ్జ్, అనుభవం వాళ్ళకు ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం మనకు ఉండదు ఎప్పటికీ అని చెప్తున్నారు. केवल इसलिए नहीं कि वे हमारे जन्मदाता है, बल्कि इसलिए कि उन्हें दुनिया का हमसे ज़्यादा तजुर्बा है और रहेगा. నేను కేవలం వాళ్ళు మనకి అమ్మ నాన్న అని వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని చెప్పట్లేదు. వాళ్ళు మనకన్నా ఈ లోకంలో ఈ లోక జ్ఞానాన్ని ఎక్కువ వాళ్ళ వయసుని బట్టి ఎక్కువ తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుందని చెప్తున్నాను. अमेरिका में किस तरह की राज्य व्यवस्था है और 8वें हिरनी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है. అంటే మనం చదువుకునేటువంటి పుస్తకాల్లో వాళ్ళు ఎప్పుడు గెలిచారు, వాళ్ళు అది ఎప్పుడు స్థాపింపబడింది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా. వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఒకవేళ మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకున్నటువంటి అనుభవంలో హజారో ఏసీ బాతే హై అంటే వేల విషయాలు, మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు వాళ్ళ వయసుని బట్టి అని అన్నయ్య చెప్తున్నారు. देव ना करे आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पांव फूल जाएंगे. ఒకవేళ దేవుడు అలా చేయకూడదు. ఒకవేళ నాకు ఒంట్లో బాగోకుండా అయిపోయింది అనుకో, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. దాదాకో తార్ దేనేకే సివా తుమ్హే और कुछ ना सूझेगा. అటువంటి సమయంలో నువ్వేం చేస్తావు? నాకు ఒంట్లో బాగోకుండా అయింది, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు నాన్నకి లెటర్ రాస్తావు. అది కాక నీకు వేరే ఏ ఆలోచన వస్తుంది? लेकिन तुम्हारी जगह दादा हो तो किसी को तार ना दे, न घबराए, न बदहवास हो. ఒకవేళ నీ ప్లేస్లో నాన్నగారు కనుక ఉంటే ఆయన ఎవరికి లెటర్ రాయరు, అంతేకాదు ఆయన టెన్షన్ పడరు. ఆయన ఏం చేస్తారు? నా గురించి చేయాల్సిన విషయం అంటే నాకు తీసుకోవాల్సిన కేర్ ఆయన తీసుకుంటారు. పహలే ఖుద్ మరజ్ पहचान कर इलाज करेंगे, उसमें सफल ना हुए तो किसी डॉक्टर को बुलाएंगे.
ఫస్ట్ తన సొంత ఆ, అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. లేదు అయినా కానీ తగ్గలేదు అనుకుంటే ఎవరైనా డాక్టర్ని తీసుకొస్తారు. బీమారీతో ఖైర్ బడి చీజ్ హై. అనారోగ్యం అనేది ఒక పెద్ద విషయం. అది ఒకవేళ నీకు తెలియకపోవచ్చు. हम तुम तो इतना भी नहीं जानते कि महीने भर का खर्च महीना भर कैसे चले. ఒక సరే, అనారోగ్యం గురించి వదిలేసే, అది చాలా పెద్ద విషయం. ఒకవేళ ఇంటికి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? దాన్ని ఏ విధంగా భరించాలో నీకు తెలుసా? జో కుచ్ దాదా बेचते हैं उसे हम 20-22 तक खर्च कर डालते हैं. నాన్నగారు ఏదైతే పంపిస్తారో ఇంటి దగ్గర నుంచి దాంట్లో 20 మనము 20 నుంచి 23 దాకా 22-23 దాకా ఖర్చు చేసేస్తాం. और फिर पैसे पैसे को మహతాజ్ హో జాతే. అంటే ఆ, నాన్నగారు పంపించినటువంటి మనీ 2022 వరకల్లా కంప్లీట్ చేసేస్తాం. ఆ తర్వాత మిగతా రోజులను గడపడానికి ఎంతో కష్టపడతాను అనమాట. నాస్తా బంద్ హో జాతా హై. ఇంకా అప్పటి నుంచి బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినడం మానేస్తాం. దోబీ ఔర్ నాయిసే ముహ్ చురానే లగ్తే హై. బట్టలు ఉతికేటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి పని వాళ్ళకి మనము తిరిగి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేక వాళ్ళని తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తాం. लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नौकनामी के साथ నిభాయా హై. మనం ఇప్పుడు ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఇదంతా కూడా నాన్నగారు తన యొక్క వయసులో ఎంతో కష్టాన్ని అనుభవించి తన యొక్క ఎంతో గౌరవంతో మంచి పేరుతో దీన్ని అంతటినీ సంపాదించారు. ఆర్ కుటుంబ పాలన కియా హై. కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు. జిస్మే సబ్ మిల్కర్ 9 ఆద్మీ తే. మన కుటుంబంలో మొత్తం కలిసి 9 మంది ఉన్నారు. అంతమందిని తన యొక్క అనుభవంతో తన శ్రమతో తన మంచి పేరుతో తను పోషిస్తున్నారు. अपने हेडमास्टर साहब ही को देखो, एम.ए. है कि नहीं, और यहाँ के एम.ए. नहीं ఆక్స్ఫర్డ్ కే. మన హెడ్ మాస్టర్ సార్ని చూడు, ఆయన ఎంఏ చేశారు. ఆయన ఇక్కడ ఎంఏ చేయలేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి నుంచి ఎంఏ చేసి వచ్చారు. 1000 रुपये पाते हैं लेकिन उनके घर का इंतजाम कौन करता है? उनकी बूढ़ी माँ. हेड मास्टर साहब की डिग्री यहाँ बेकार हो गई. మన హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు కదా, ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకొని వచ్చారు. ఆయనకి ఇక్కడ హెడ్ మాస్టర్ జాబ్ వచ్చింది. ఆయనకు వచ్చేటువంటి జీతము జస్ట్ 1000 రూపీస్. కానీ దీంతో ఈ కుటుంబాన్ని నడపలేరు. వాళ్ళ అమ్మ డబ్బుల సహాయంతో ఆయన నడుపుతారు. ఇక్కడ డిగ్రీ అనేది ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. అంటే పిల్లలు ఏమని చెప్తున్నారంటే, మనుషులకి అనుభవపూర్వకంగా వచ్చేటువంటి జ్ఞానము దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, పుస్తకంలో ఉన్నది ఒకటే కాదు అని చెప్తున్నారు అనమాట. డిగ్రీలు ఒకటే వస్తే కాదు, 2 రకాలుగా కావాలి అని చెప్తున్నారు. पहले खुद घर का इंतजाम करते थे, खर्च पूरा ना पड़ता था, ఖర్చుదార్ రైతే. మొదట్లో ఆయనే అన్ని ఇంటి పనులకి కావాల్సిన ఖర్చులన్నీ ఆయన చేసేవాళ్ళు. ఇంతజామ్ అంటే ఏర్పాటు చేసేవాళ్ళు. ఖర్చు పూరా నా పడుతుందా, అప్పుడు అంత ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. ఖర్చుదార్ రైతే. ఖర్చు అంటే తన డబ్బు మొత్తం ఖర్చు అయ్యేది కాదు, కానీ ఖర్చుదార్ రాతే. ఎందుకంటే అప్పులు ఖర్చుదార్ అంటే అప్పులు తీసుకునేవాడు ఉండేవాడు. जब से उनकी माताजी ने प्रबंध अपने हाथ में ले लिया है, जैसे घर में लक्ष्मी आ गई. ఆయన జీతం సరిపోకపోవడం వలన అప్పు తీసుకునే పరిస్థితులు ఉండేవి. ఎప్పటి నుంచి అయితే వాళ్ళ అమ్మ ఆయన యొక్క బాధ్యత, అంటే వాళ్ళ హెడ్ మాస్టర్ గారు తన సంపాదనతో ఇంట్లో నడుపుతుంటే అప్పులు అవుతున్నాడని ఆయన తల్లి, హెడ్ మాస్టర్ గారి తల్లి ఆ ఖర్చులు ఆ బాధ్యతలన్నీ చూసుకునేటువంటి బాధ్యత ఆమె తీసుకుందో అప్పటి నుంచి జైసే ఘర్మే లక్ష్మీ ఆయి హై, ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టుగా అయింది. అంటే ఖర్చులు తక్కువైనాయి, అప్పులు తీరిపోయినాయి అన్నమాట. వచ్చిన జీతం సరిపోయేలాగా ఆమె
ఆమె అనుభవపూర్వకంగా చేసింది అనమాట. తో భాईजान यह यह गरूर दिल से निकाल डालो कि तुम मेरे समीप आ गए हो और अब स्वतंत्र हो. मेरे देखते तुम बेराह न चलते पाओगे. తమ్ముడు, ఇప్పుడు నీ హృదయంలోంచి నేను అన్నయ్యకి దగ్గరలోకి వచ్చేసాను అనేటువంటి అహంకార స్వభావాన్ని తీసేసేయి. అంతేకాకుండా నన్ను తప్పించుకొని తిరగాలి అనేటువంటి ఆలోచనను కూడా మార్చుకో. నీకన్నా నేను 5 years పెద్ద కాబట్టి నాకున్న అనుభవంలో నువ్వు ఎంత నాకు దగ్గరకు వచ్చినా చదువులో ఏమీ ప్రయోజనం లేదు, నాదే అనుభవం ఎక్కువ ఉంది అని ఆయన చెప్తున్నారు అనమాట తమ్ముడికి. तुम यूँ ना मानोगे तो मैं थप्पड़ दिखाकर इसका प्रयोग भी कर सकता हूँ. मैं जानता हूँ तुम्हें मेरी बातें जहर लग रही है. ఒకవేళ ఈ విధంగా ఇప్పటివరకు చెప్పాను కదా, అయినా నీకు అర్థం కాకపోతే నేను నిన్ను చెంపబెట్టి ఒక్కటిస్తాను. ఇలాంటి ప్రయోగం కూడా నీ మీద చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తే నేను చేస్తాను అని అన్నయ్య తమ్ముడు అంటున్నాడు. మే జంతా హూ తుమ్హే మేరీ బాతే జహర్ లగ్ రహీ హై. ఒకవేళ నా మాటలు నీకు విషంలాగా అనిపిస్తున్నాయని నాకు తెలుసు, అనిపిస్తున్నాయి. మే ఉనికి, ఒకవేళ కాదు ఆయన అన్నారనమాట, నా మాటలు నీకు విషంలాగా అనిపిస్తున్నాయని నాకు తెలుసు అని. మే ఉనికి ఇస్ నయీ యుక్తి సే నత్ మస్తక్ హో గయా. నీ యొక్క ఇప్పుడు చేస్తున్న కొత్త పనికి అంటే అర్థం లేని పనులను చూసి నాకు చాలా చికాగ్గా ఉంది. ముझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई. मैंने सजल आँखों से कहा, हरगिज़ नहीं, आप जो कुछ फरमा रहे हैं वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. పిల్లలు, ఇప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే, అన్నయ్య మీ మాటలు నాకు విషయంలాగా ఏమి అనిపించట్లేదు, మీకు ఆ అధికారం ఉంది తనకి అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే తనకి అన్నయ్య చెప్పిందంతా అర్థమైంది. దాంతో చదువు ఒకటి ఉంటే సరిపోలేదు, అది కూడా శ్రద్ధగా చదవకపోతే కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా ఏదైతే చెప్తారో అది మనం చెయ్యాలి అనేటువంటిది సరి అయిన విషయం అని తను తెలుసుకున్నాడు వాళ్ళ అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి. దాంతో ఆయన ఏమంటున్నారంటే, తన కళ్ళల్లో నీళ్లు తిప్పుకొనల్లా ఆయన అన్నయ్యకి చెప్తున్నారు, లేదు అన్నయ్య, హర్గిజ్ నయ్యి, ఎంత మాత్రం కాదన్నయ్య అని అర్థం. మీకు నాకు నా మీద అధికారం చెలాయించే అధికారం నీకుంది, నువ్వు ఆర్డర్ చేయొచ్చు అన్నట్టు, నువ్వు ఏదైనా చెప్పచ్చు అనని తమ్ముడు అన్నయ్యకి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పేజ్. భాయ్ సాబ్ నే ముझे గలే సే లగా లియా. ఇప్పుడు అన్నయ్యకి అర్థమైంది తమ్ముడికి అన్నయ్య చెప్పిందంతా, తను చెప్పిన మాటలన్నీ అర్థమయ్యాయని. దాంతో వాళ్ళ అన్నయ్య తమ్ముడిని హక్ చేసుకున్నాడు. అంటే తమ్ముడు మంచి నాలెడ్జ్ అంటే మంచిని తెలుసుకున్నాడని, అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకోవట్లేదని. और बोले, मैं कनकवे उड़ाने को मन नहीं करता, मेरा भी जी ललचाता है, लेकिन करूं क्या, खुद बेराह चलूं तो तुम्हारी रक्षा कैसे करूं, यह कर्तव्य भी तो मेरे सिर है. నాకు కూడా ఎగిరిపోతున్న గాలిపటాలని ఎగరేయాలని, ఈ గాలిపటాలని పట్టుకోవాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాను, నా మనసు అంత ఆశపడుతున్నప్పటికీ నేనే తప్పు మార్గంలో నడిస్తే నీకే విధంగా మంచి నేర్పించగలుగుతాను, అందుకని వాటన్నిటిని నేను విడిచిపెడతాను అని చెప్తాడనమాట. సంయోగ్ సే ఉసి వక్త్ ఏక్ కటా హువా కన్కవ్వా హమారే ఊపర్ సే గుజరా. కరెక్ట్గా ఆ సమయంలోనే తెగిపోయిన ఒక గాలిపటం వాళ్ళ మీద నుంచి వెళ్ళింది. సో ఉస్కి డోర్ లటక్ రహీ థీ, దాని యొక్క దారము వేలాడుతూ ఉంది. లడకోం కా ఏక్ గోల్ పీచే పీచే దౌడా చలా రహా థా. ఒక పిల్లల గుంపు ఒకటి ఆ గాలిపటం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉందన్నమాట. भाई साहब लंबे है ही उछलकर उसकी डोर पकड़ ली और बेतहाश हॉस्टल की तरफ दौड़े.
మే పీచే పీచే దౌడ్ రహా థా. అన్నయ్య హైట్గా ఉండడం మూలన గాలిపటము చేయతని అందింది. దాన్ని పట్టుకొని హాస్టల్ వైపు పరిగెత్తాడు. అన్నయ్య వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, ఈ లెసన్కి అర్థం ఏంటంటే విద్యా జ్ఞానం పెద్దవాళ్ళు మనల్ని చదువుకోమని చెప్పడం మూలన మనం కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తాం పిల్లలు. సో పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే మన భవిష్యత్తు మంచిగా ఉండాలని. సో ఈ లెసన్లో తమ్ముడు అన్న తన ఎడల ఉన్నటువంటి బాధ్యతని ఎంత బాగా నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకున్న తర్వాత తను కూడా బాధ్యతగా చదివి ఆయన ఇట్లాంటి తన జీవితం గురించి కూడా రాసేటువంటి గొప్ప కవిగా ఎదిగారనమాట ఆయన ప్రేమ్చంద్. సరేనా ఫ్రెండ్స్, దీని నుంచి మీరు ఈ లెసన్ నుంచి మీరు చాలా నేర్చుకున్నారని అనుకుంటాను. మరొక లెసన్తో కలుద్దాం. బాయ్. डर से जो थोड़ा बहुत पढ़ लिया करता था. అందుకే నా అన్నయ్య భయం కొద్దీ కాస్త కోస్త చదువుతూ ఉండేవాడిని కదా. వహబీ బంద్ హువా, అది కూడా ఇప్పుడు లేదు. అంటే కాస్త సమయం కూడా చదవడం ఇప్పుడు మానేశాను అని అర్థం. मुझे कन कौवा उड़ाने का नया शौक पैदा हो गया था और अब सारा समय पतंगबाजी की ही बेट होता था. फिर भी मैं भाई साहब का అదబ్ కర్తా థా. ఇప్పుడు నాకు ఒక కొత్త అలవాటు ఏర్పడింది. పేపర్తో తయారు చేసినటువంటి గాలిపటాలతో ఆడడం. ఇది పతంగబాజీ అంటే వేరే నా గాలిపటంతో ఇంకో గాలిపటాన్ని కట్ చేసాడు. సో అట్లాంటి ఆట ఆడడంలో నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. అయినా ఇప్పుడు కూడా అన్నయ్య విషయంలో కొంత భయం నాలో ఉంది కూడా. ఆరు ఉనికి నజర్ బచాకర్ కన్ కవ్వే ఉడాతా థా. సో మా అన్నయ్య కన్ను గప్పి అంటే మా అన్నయ్య చూడకుండా వెళ్ళి నేను గాలిపటాలు ఎగరేసే ఆట ఆడుతూ ఉండేవాడిని. మాంజా దేనా, కన్నే బాంధనా, పతంగ్ टूर्नामेंट की तैयारियां आदि समस्याएं सब गुप्त रूप से हल की जाती थी. అంటే ఇప్పుడు దీని గాలిపటాలు ఎగరేస్తారు కదా. సో అలాంటి ఎగరేసేటువంటి ఆటలో నాకు అప్పటికి అన్నయ్యకి తెలియకుండానే గుప్త రూప్సే అంటే అన్నయ్యకి తెలియకుండా అంటే రహస్యంగా ఏ టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ, లేదా మాంజా అంటే గాలిపటాన్ని ఎగరవేయడానికి వేసేటువంటి దారం కడతాం కదా, అది మామూలు దారం కాదు కదా, అది స్ట్రింగ్ లాగా ఉంటుంది. సో అది స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్ని మాంజా అంటారు. కన్నే బాంధన. సో గాలిపటం తయారు చేయడానికి కావాల్సిన ఏ విధంగా తయారు చేస్తాడో అవన్నీ పనులు చేసేది అంతా కూడా రహస్యంగా అన్నయ్యకి తెలియకుండా చేసేవాడు అనమాట. मैं भाई साहब को यह संदेह न करने देना चाहता था कि उनका सम्मान और लिहाज मेरी नज़रों में कम हो गया है. సో నాకేంటంటే అన్నయ్య దృష్టిలో అన్నయ్య నన్ను తక్కువగా చూసే విధంగా ఉండడం నాకు ఇష్టం లేదనమాట. ఆయనకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, అలానే నన్ను కూడా ఆయన మంచి ఉద్దేశంతో గౌరవంగా నన్ను చూడాలి. ఆయన దృష్టిలో నేను తక్కువ అవడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు. एक दिन संध्या समय हॉस्टल से दूर में एक कनकौवा लूटने बेतहास दौड़ा जा रहा था. ఒకరోజు సాయంత్రం సమయంలో హాస్టల్ నుంచి కొంచెం దూరంలో గాలిపటాల పోటీ పెడతారు కదా, ఆ పోటీకి నేను అటెండ్ అయ్యాను. ఆ ఆట ఆడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉన్నానన్నమాట. ఆంకే ఆసమాన్కి ఓర్ థీ ఔర్ మన్ ఉస్ ఆకాశగమి పథిక్కి ఓర్. నాది కన్ను నేనేమో ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను. అంతేకాదు ఆకాశంలో ఆ కట్ అయిపోయినటువంటి ఆ గాలిపటము
ఎగురుతూ ఉంటే దాని మీద మాత్రమే కేంద్రించి దాన్నే చూస్తూ ఉన్నాను, దాని ధ్యాసలోనే ఉన్నాను. జో మంద్ గతి సే ఝూమ్తా పవన్కి ఓర్ చలా ఆ రహా థా. అది ఎలా వస్తుందంటే మెల్లగా వీస్తున్నటువంటి గాలి వైపు, గాలి ఎటు వీస్తుందో అటువైపు కట్ అయినటువంటి గాలిపటం వెళ్తూ ఉంటుంది కదా, అట్లా వెళ్తూ ఉంటే దానివైపే ఇతను పరుగులు తీసుకుంటూ దాన్ని పట్టుకోవడం కోసం ట్రై చేస్తూ దానికి వెళ్తూ ఉన్నాడు. मानो कोई आत्मा स्वर्ग से निकलकर विरक्त मन से नए संसार ग्रहण करने, ఏదో ఆత్మ స్వర్గం నుంచి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని పొందుకోవడం కోసం ప్రపంచంలో వెళ్తూ ఉన్నట్లుగా జారహీ హో, అలా వెతుక్కుంటూ వెళ్తూ ఎలా వెళ్తుందో ఆ విధంగా ఈ తెగిపోయిన గాలిపటం వెళ్తూ ఉంది, దాని వెనకాల నేను వెళ్తూ ఉన్నాను. बालकों की पूरी सेना लगे और झाड़दार बांस लिए इनका स्वागत करने को दौड़ी आ रही थी. సో దీన్ని తీసుకోవడానికి పిల్లలు అందరు ఒక్కళ్ళు కాదు, సేన అంటే పూరి సేన అంటే చాలామంది పిల్లలు దీన్ని తీసుకుందామని చెప్పేసి దాని వెనకాల దాన్ని స్వాగతం చేస్తున్నట్టుగా కొందరేమో ఎదురుగ్గా అలా పరుగులు తీస్తూ ఉన్నారనమాట. కిసీకో అప్నే ఆగే పీచేకి ఖబర్ నాది. ఎవ్వరు కూడా తమ ముందు ఏం జరుగుతుందో, తర్వాత అంటే ఎవరు చుట్టూ ఏముందో, వెనకాల ఏం జరుగుతుందో, ముందు ఎవరు వస్తున్నారో ఇట్లాంటి ఏ ఆలోచన లేనే లేదనమాట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం దాని మీద మాత్రమే ఆ తెగిపోయిన గాలిపటాన్ని పట్టుకోవడానికి ప్రయత్నంలోనే ఉన్నారు. సభీ మానో ఉస్ పతంగ కే సాత్ హీ ఆకాశ్ మే ఊడ్ రహే థే. అందరూ కూడా ఆ గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది కదా, అలానే వీళ్ళు కూడా ఆకాశంలో ఎగురుతున్నట్టుగానే ఉంది. జహా సబ్ కుచ్ సమతల్ హై, నా మోటార్ కారే హై, నా ట్రామ్, నా గాడియా. ఓ ఆకాశంలో వీళ్ళు ఎగురుతున్నటువంటి గాలిపటంతో పాటు పిల్లలు కూడా ఎగురుతున్నారు కదా, అక్కడ అన్నీ అంతా సమానంగా ఉంది. అంటే వెళ్ళడానికి అనుకూలంగా ప్లెయిన్గా ఉంది స్థలము. ఆ తర్వాత మోటార్ కారులు లేవు, ట్రక్కులు లేవు, వేరే బండ్లు లేవు. పిల్లలు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఊహాలోకంలో విహరిస్తున్నారు. దానిలో ఏంటంటే మన సహజమైనటువంటి రోడ్డు మీద ఉండే ఏ ట్రాఫిక్ కూడా లేదని అర్థం అన్నమాట. దీన్ని బట్టి సహసా బాయి సాబ్ సే మేరీ मुठभेड़ हो गई जो शायद बाजार से लौट रहे थे. అటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళ అన్నయ్యకి ఎదురుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తను ఈ విధంగా గాలిపటాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ అన్నయ్య బజార్ నుంచి తిరిగి వస్తూ ఉన్నట్టున్నాడు. సో అతను ఎదురుపడ్డాడు, మా అన్నయ్య ఎదురుపడ్డాడు, మా అన్నయ్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. उन्होंने वही हाथ पकड़ लिया और उग्र भाव से बोले, इन बाजारी लौंडों के साथ धेले के कनकौवे के लिए दौड़ते तुम्हें शर्म नहीं आती. ఈ బజారు పిల్లలతో ఈ యొక్క తెగిపోయిన గాలిపటాల వెనకాల పరిగెత్తుతూ నీకు సిగ్గు లేదా అని ఎదురుపడినటువంటి అన్నయ్య ఏం చేశాడు, తన చేయి పట్టుకొని తనని అలా అడిగాడనమాట. तुम्हें इसका भी कुछ लिहाज नहीं कि अब नीची जमात में नहीं हो बल्कि 8वीं जमात में आ गए हो और मुझसे केवल एक दर्जा नीचे हो. నీకు ఇంత కూడా ఇది లేదా, ఇది బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు ఇంత కూడా బాధ్యత లేకుండా లేదా నీకు? ఇప్పుడు నువ్వేమైనా చిన్న క్లాసెస్లో ఉన్నావా? నువ్వు 8th క్లాస్లో ఉన్నావు, నువ్వు నాకన్నా ఒక ఇయర్ తక్కువ క్లాస్లో ఉన్నావు అనమాట. అంటే 8th క్లాస్లో ఉన్నావని చెప్తున్నాను అనమాట. ఆఖిర్ ఆदमी को कुछ तो अपनी పొజిషన్ కా ఖయాల్ రఖనా చాహియే. అంటే సహజంగా మనము కొంతన్నా కానీ మన విషయంలో బాధ్యత కలిగి ఉండాలి అని అంటున్నారు అనమాట. ఏక్ జమానా థా లోగ్ 8वीं దర్జా పాస్ కర్కే నాయబ్ తహసీల్దార్ హో జాతే థే. ఒకప్పుడు 8th క్లాస్ చదివితే చాలు తహసీల్దార్ జాబ్ కూడా వచ్చేసేది.
పిల్లలు మా తాతయ్య టైంలో ఆయన 8th క్లాస్ చదివి పోలీస్ మ్యాన్ అయ్యారు. సో ఇలాగా చిన్న క్లాసెస్ కొని జాబ్లు వచ్చాయి. ఇప్పుడు డిగ్రీస్, ఆ పిహెచ్డీలు అవన్నీ చేసిన జాబ్స్ కన్నా ఓన్గా చేసుకోవాల్సినవి లేదా వేరే ఎక్స్ట్రా కోర్సెస్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నమాట. कितने ही मिडिलचियों को जानता हूँ जो आज अव्वल दर्जे के डिप्टी మెజిస్ట్రేట్ యా సూపరింటెండెంట్ హై. ఆయన ఏమని చెప్తున్నారంటే ఎంతోమంది మిడిల్ క్లాస్ దాటి అంటే వాళ్ళు మనకిప్పుడు హై స్కూల్, అప్పర్ ప్రైమరీ, లోవర్ ప్రైమరీ, అలానే మిడిల్ స్కూలు అట్లా వస్తుంది కదా. సో మిడిల్ స్కూల్ వాళ్ళని చూశాను, అంటే 8th క్లాస్ వరకు చదివినటువంటి వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. అవ్వాలంటే ఫస్ట్ మంచి పొజిషన్లో ఉన్నారు. డిప్యూటీ మేనేజరు, సూపరింటెండెంట్ అట్లా అయి ఉన్నారు. కిత్నే హీ ఆటవీ జమాత్ వాలే హమారే లీడర్ और సమాచార పత్రంకే సంపాదక్ హై. ఎంతోమంది 8th క్లాస్ చదివినటువంటి వాళ్ళు మనకి లీడర్లుగా ఉన్నారు, అలానే పేపర్ ఎడిటర్స్గా ఉన్నారు. ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళ అన్నయ్య ఏమని చెప్తున్నారంటే 8th క్లాస్ అనేది చాలా ఈజీ కాదు, పైగా దాన్ని కొంత బాధ్యతగా చదవాలి. ఎందుకంటే అది చదవడం 8th క్లాస్ కంప్లీట్ అయితే చాలు, నువ్వు గొప్ప పొజిషన్కి వెళ్తావు. కాబట్టి 8th క్లాస్ని చాలా బాగా చదవాలి అని చెప్తున్నాను అనమాట. బడే బడే విద్వాన్ ఉన్కి మాత్ హతి. बड़े बड़े विद्वान उनकी मातहती में काम करते हैं और तुम उसी 8वें दर्जे में आकर बाजारी लौंडों के साथ कनकवे के लिए दौड़ रहे हो. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా 8th క్లాస్ చదివినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఎంతో గొప్ప వాళ్ళ కింద పనిచేసే స్థితిలో ఉన్నారు. అలాంటి గొప్ప క్లాస్ అయినటువంటి 8th క్లాస్ చదువుతూ నువ్వు ఇంత బాధ్యత లేకుండా రోడ్డు పక్కన తిరిగే పిల్లలతో ఆడుతూ టైం వేస్ట్ చేస్తున్నావని వాళ్ళ అన్నయ్య అన్నారు. ముझे तुम्हारे इस कम अक्ली पर दुख होता है. నీ తెలివి తక్కువతనం మీద నాకు చాలా బాధ అనిపిస్తుంది అని వాళ్ళ అన్నయ్య అన్నారు. तुम जहीन हो इसमें शक नहीं, लेकिन वह जहन किस काम का जो हमारे ఆత్మగౌరవ్కి హత్య కర్ డాలే. నీకు జ్ఞానం ఉంది కానీ ప్రయోజనం ఏంటి? నీకు టాలెంట్ ఉంది కానీ ప్రయోజనం ఏంటంటే మన ఆత్మగౌరవాన్ని పాడు చేసేటువంటి టాలెంట్తో ఏం ప్రయోజనం ఉన్నట్టు అని ఆయన చెప్తున్నారన్నమాట. तुम अपने दिल में समझते होंगे मैं भाई साहब से महज एक दर्जा नीचे हूँ और अब उन्हें मुझको కుచ్ కర్నే కా హక్ నహీ హై. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో మా అన్నయ్య కన్నా నేను ఒక్క క్లాస్ తక్కువలో ఉన్నాను కాబట్టి మా అన్నయ్య నన్ను ఏమనలేడని. లేకిన్ యహ్ తుమ్హారీ గల్తీ హై, కానీ అది నీ తప్పు. మే తుమ్సే 5 సాల్ బడా హూ और चाहे आज तुम मेरी ही जमात में आ जाओ. కానీ నువ్వు నాకన్నా ఒక క్లాస్ తక్కువలో ఉండొచ్చు, అంత మాత్రాన నేను నిన్నేం అనకుండా ఉండడానికి వీల్లేదు. నీవు తప్పు చేస్తే నేను గద్దించకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వయసులో మాత్రం నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని అని ఆయన చెప్తున్నారు. और परीक्षाओं का यही हाल है तो निसंदेह अगले साल तुम मेरे समकक्ष हो जाओगे और शायद 1 साल बाद मुझसे आगे भी निकल जाओ. लेकिन मुझ में और तुम में जो 5 साल का अंतर है उसे तुम क्या खुद भी नहीं मिटा सकता. ఒకవేళ నువ్వు నెక్స్ట్ ఇయర్ మంచి మార్క్స్ తెచ్చుకొని నేను ఫెయిల్ అయ్యి మళ్ళీ నువ్వు నా క్లాస్లోకి వచ్చి ఉంటే మళ్ళీ నేను అదే క్లాస్లో ఉండి ఇద్దరం కలిసి ఒకే క్లాస్మేట్స్ లాగా ఒకే క్లాస్ వాడు అవ్వచ్చేమో. లేదా ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నువ్వు నా క్లాస్ దాటిపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోవచ్చేమో. అంత మాత్రాన నేను నీకన్నా తక్కువ కాదు. నేను నీ వయసులో నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఈ విషయాన్ని నువ్వు మార్చాలనుకుంటే నువ్వు అయినా కానీ నువ్వు కూడా మార్చలేవు
మనం ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వయసు తేడాని. మే తుమ్సే 5 సాల్ బడా హూ ఔర్ హమేషా రహూంగా. నేను నీకన్నా 5 సంవత్సరాలు పెద్దవాడిని, ఎప్పటికీ పెద్దవాడిగానే ఉంటాను నీకన్నా. ముझे दुनिया का और ज़िंदगी का जो तजुर्बा है तुम उसकी బరాబరీ నహీ కర్ సక్తే. నాకు ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవం 5 ఇయర్స్ నీకన్నా ఎక్కువ ఉంది, దాంతో నువ్వు ఈక్వల్గా అవనే లేవు. అంత అనుభవం నీకు ఎప్పటికీ రాదు. చాహే తుమ్ ఎంఏ ఔర్ డిప్లో ఔర్ డీలిట్ హీ క్యో నా హో జావో. నువ్వు ఎంఏ బీఈడి అట్లాంటి ఎంత పెద్ద కోర్సెస్ చేసుకో, అయినప్పటికీ నువ్వు నా అనుభవంలో నువ్వు నన్ను ఎప్పటికీ దాటలేవు. समझ किताबें पढ़ने से नहीं आती, दुनिया देखने से आती है. ఎప్పుడైనా అర్థం చేసుకోగలిగేటువంటి స్వభావం అనుభవం. ఓకే, ఇది చదవడం మూలన కాదు, అనుభవం అనేది అనుభవించిన వయసును బట్టి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్తున్నారు. అనుభవపూర్వకంగా వచ్చేటువంటి నాలెడ్జే అది వయసును బట్టి ఉంటుంది, ఎలాగైనా పెద్దవాళ్ళకి ఎక్కువే ఉంటుంది అని చెప్తున్నారు. हमारी अम्मा ने कोई दर्जा नहीं पास किया और दादा भी शायद 5वीं छठी जमात के आगे नहीं गए. మన అమ్మ కూడా 5th క్లాస్ కూడా చదవనే లేదు, ఏ చదువు చదవలేదు. ఒకవేళ 5th కానీ 6th కానీ క్లాసెస్ కూడా చదవనే లేదు. लेकिन हम दोनों चाहे सारी दुनिया की विद्या पढ़ ले, अम्मा और दादा को हमें समझाने और सुधारने का अधिकार हमेशा रहेगा. మన అమ్మ నాన్నలు 6th 7th క్లాసుల కన్నా ఎక్కువ చదవనే లేదు. అంత మాత్రాన వాళ్ళు మనకేమన్నా వాళ్ళకన్నా మనకి ఎక్కువ అనుభవం ఉందా? వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంది. వాళ్ళే మనకి ఇది కరెక్ట్, ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పగలిగే నాలెడ్జ్ అనుభవం వాళ్ళకు ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం మనకు ఉండదు ఎప్పటికీ అని చెప్తున్నారు. केवल इसलिए नहीं कि वे हमारे जन्मदाता है, बल्कि इसलिए कि उन्हें दुनिया का हमसे ज़्यादा तजुर्बा है और रहेगा. నేను కేవలం వాళ్ళు మనకి అమ్మ నాన్న అని వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని చెప్పట్లేదు. వాళ్ళు మనకన్నా ఈ లోకంలో ఈ లోక జ్ఞానాన్ని ఎక్కువ వాళ్ళ వయసుని బట్టి ఎక్కువ తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అనుభవం ఉంటుందని చెప్తున్నాను. अमेरिका में किस तरह की राज्य व्यवस्था है और 8वें हिरनी ने कितने ब्याह किए और आकाश में कितने नक्षत्र हैं, यह बातें चाहे उन्हें ना मालूम हो, लेकिन हजारों ऐसी बातें हैं जिनका ज्ञान उन्हें हमसे और तुमसे ज़्यादा है. అంటే మనం చదువుకునేటువంటి పుస్తకాల్లో వాళ్ళు ఎప్పుడు గెలిచారు, వాళ్ళు అది ఎప్పుడు స్థాపింపబడింది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఒకవేళ మన తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకున్నటువంటి అనుభవంలో హజారో ఏసీ బాతే హై అంటే వేల విషయాలు మనకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి విషయాలు వాళ్ళకి తెలుసు వాళ్ళ వయసుని బట్టి అని అన్నయ్య చెప్తున్నారు. దేవ్ నా करे आज मैं बीमार हो जाऊं तो तुम्हारे हाथ पाँव फूल जाएंगे. ఒకవేళ దేవుడు అలా చేయకూడదు, ఒకవేళ నాకు ఒంట్లో బాగోకుండా అయిపోయిందనుకో, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. దాదాకు తార్ దేనేకే సివా తుమ్హే ఔర్ కుచ్ నా సూజేగా. అటువంటి సమయంలో నువ్వేం చేస్తావు? నాకు ఒంట్లో బాగోకుండా అయింది, నీ కాళ్ళు చేతులు వణికిపోతాయి, అప్పుడు నాన్నకి లెటర్ రాస్తావు. అది కాక నీకు వేరే ఏ ఆలోచన వస్తుంది? లేకిన్ తుమ్హారీ జగह दादा हो तो किसी को तार ना दे, न घबराए, न बदहवास हो. ఒకవేళ నీ ప్లేస్లో నాన్నగారు కనుక ఉంటే ఆయన ఎవరికి లెటర్ రాయరు, అంతేకాదు ఆయన టెన్షన్ పడరు. ఆయన ఏం చేస్తారు? నా గురించి చేయాల్సిన విషయం అంటే నాకు తీసుకోవాల్సిన కేర్ ఆయన తీసుకుంటారు. పహలే ఖుద్ మరజ్ पहचान कर इलाज करेंगे, उसमें सफल ना हुए तो किसी डॉक्टर को बुलाएंगे. ఫస్ట్ తన సొంత అంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, లేదు అయినా కానీ తగ్గలేదు అనుకుంటే ఎవరైనా డాక్టర్ని తీసుకొస్తారు. బీమారీతో ఖైర్ బడి చీజ్ హై,
అనారోగ్యం అనేది పెద్ద విషయం, అది ఒకవేళ నీకు తెలియకపోవచ్చు. हम तुम तो इतना भी नहीं जानते कि महीने भर का ఖర్చ్ మహీనా భర్ కైసే చలే. ఒక సరే, అనారోగ్యం గురించి వదిలేసే, అది చాలా పెద్ద విషయం. ఒకవేళ ఇంటికి ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? దాన్ని ఏ విధంగా భరించాలో నీకు తెలుసా? జో కుచ్ దాదా बेचते हैं उसे हम 20-22 तक ఖర్చ్ కర్ డాల్తే హై. నాన్నగారు ఏదైతే పంపిస్తారో ఇంటి దగ్గర నుంచి దాంట్లో 20 మనము 20 నుంచి 23 దాకా, 22-23 దాకా ఖర్చు చేసేస్తాం. और फिर पैसे को మహతాజ్ హో జాతే. అంటే నాన్నగారు పంపించినటువంటి మనీ 20-22 వరకల్లా కంప్లీట్ చేసేస్తాం. ఆ తర్వాత మిగతా రోజుల్లో గడపడానికి ఎంతో కష్టపడతాను అనమాట. నాస్తా బంద్ హో జాతా హై. ఇంకా అప్పటి నుంచి బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తినడం మానేస్తాం. ధోబీ और నాయి సే ముँह चुराने लगते हैं. బట్టలు ఉతికేటువంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి, పని వాళ్ళకి మనము తిరిగి ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేక వాళ్ళని తప్పించుకొని తిరగడానికి ప్రయత్నిస్తాం. लेकिन जितना आज हम और तुम खर्च कर रहे हैं उसके आधे में दादा ने अपनी उम्र का बड़ा भाग इज्जत और नौकनामी के साथ నిభాయా హై. మనం ఇప్పుడు ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఇదంతా కూడా నాన్నగారు తన యొక్క వయసులో ఎంతో కష్టాన్ని అనుభవించి తన యొక్క ఎంతో గౌరవంతో మంచి పేరుతో దీన్నంతటినీ సంపాదించారు. ఆర్ కుటుంబ పాలన కియా హై. కుటుంబాన్ని కూడా పోషిస్తున్నారు. జిస్మే సబ్ మిల్కర్ 9 ఆద్మీ తే. మన కుటుంబంలో మొత్తం కలిసి 9 మంది ఉన్నారు. అంతమందిని తన యొక్క అనుభవంతో, తన శ్రమతో, తన మంచి పేరుతో తను పోషిస్తున్నారు. अपने हेडमास्टर साहब ही को देखो, MA है कि नहीं, और यहाँ के MA नहीं, ఆక్స్ఫర్డ్ కే. మన హెడ్ మాస్టర్ సార్ని చూడు, ఆయన ఎంఏ చేశారు. ఆయన ఇక్కడ ఎంఏ చేయలేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి నుంచి ఎంఏ చేసి వచ్చారు. 1000 रुपये पाते हैं, लेकिन उनके घर का इंतजाम कौन करता है? उनकी बूढ़ी माँ. हेड मास्टर साहब की डिग्री यहाँ बेकार हो गई. మన హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు కదా, ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకొని వచ్చారు. ఆయనకి ఇక్కడ హెడ్ మాస్టర్ జాబ్ వచ్చింది. ఆయనకు వచ్చేటువంటి జీతము జస్ట్ 1000 రూపీస్. కానీ దీంతో ఈ కుటుంబాన్ని నడపలేరు. వాళ్ళ అమ్మ డబ్బుల సహాయంతో ఆయన నడుపుతారు. ఇక్కడ డిగ్రీ అనేది ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. అంటే పిల్లలు ఏమని చెప్తున్నారంటే, మనుషులకి అనుభవపూర్వకంగా వచ్చేటువంటి జ్ఞానము దానికి ఎక్కువ ఇంపార్టెన్స్, పుస్తకంలో ఉన్నది ఒకటే కాదు అని చెప్తున్నారు అనమాట. డిగ్రీలు ఒకటే వస్తే కాదు, 2 రకాలుగా కావాలి అని చెప్తున్నారు. पहले खुद घर का इंतजाम करते थे, खर्च पूरा ना पड़ता था, ఖర్చుదార్ రైతే. మొదట్లో ఆయనే అన్ని ఇంటి పనులకి కావాల్సిన ఖర్చులన్నీ ఆయన చేసేవాళ్ళు. ఇంతజామ్ అంటే ఏర్పాటు చేసేవాళ్ళు. ఖర్చు పూరా నా పడతా, అప్పుడు అంత ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. ఖర్చుదార్ రైతే. ఖర్చు అంటే తన డబ్బు మొత్తం ఖర్చు అయ్యేది కాదు, కానీ ఖర్చుదార్ రాతే. ఎందుకంటే అప్పులు ఖర్చుదార్ అంటే అప్పులు తీసుకునేవాడు ఉండేవాడు. जब से उनकी माताजी ने प्रबंध अपने हाथ में ले लिया है, जैसे घर में लक्ष्मी आ गई. ఆయన జీతం సరిపోకపోవడం వలన అప్పు తీసుకునే పరిస్థితులు ఉండేవి. ఎప్పటి నుంచి అయితే వాళ్ళ అమ్మ ఆయన యొక్క బాధ్యత, అంటే వాళ్ళ హెడ్ మాస్టర్ గారు తన సంపాదనతో ఇంట్లో నడుపుతుంటే అప్పులు అవుతున్నాడని ఆయన తల్లి, హెడ్ మాస్టర్ గారి తల్లి ఆ ఖర్చులు, ఆ బాధ్యతలన్నీ చూసుకునేటువంటి బాధ్యత ఆమె తీసుకుందో అప్పటి నుంచి జైసే ఘర్మే లక్ష్మీ ఆయి హై, ఇంట్లో లక్ష్మీదేవి వచ్చినట్టుగా అయింది. అంటే ఖర్చులు తక్కువైనాయి, అప్పులు తీరిపోయినాయి అన్నమాట. వచ్చిన జీతం సరిపోయేలాగా ఆమె అనుభవపూర్వకంగా చేసింది అనమాట. తో భాయిజాన్ యా గరూర్ దిల్ సే నికాల్ డాలో.
कि तुम मेरे समीप आ गए हो और अब स्वतंत्र हो। मेरे देखते तुम बेराह न चलते पाओगे। తమ్ముడు, ఇప్పుడు నీ హృదయంలోంచి నేను అన్నయ్యకి దగ్గరలోకి వచ్చేసాను అనేటువంటి అహంకార స్వభావాన్ని తీసేసేయి. అంతేకాకుండా నన్ను తప్పించుకొని తిరగాలి అనేటువంటి ఆలోచనను కూడా మార్చుకో. నీకన్నా నేను 5 years పెద్ద కాబట్టి నాకున్న అనుభవంలో నువ్వు ఎంత నాకు దగ్గరకు వచ్చినా చదువులో ఏమీ ప్రయోజనం లేదు, నాదే అనుభవం ఎక్కువ ఉంది అని ఆయన చెప్తున్నారనమాట తమ్ముడికి. तुम यूँ ना मानोगे तो मैं थप्पड़ दिखाकर इसका प्रयोग भी कर सकता हूँ। मैं जानता हूँ तुम्हें मेरी बातें జహర్ లగ్ రహీ హై. ఒకవేళ ఈ విధంగా చెప్పాను, ఇప్పటివరకు చెప్పాను కదా, అయినా నీకు అర్థం కాకపోతే నేను నిన్ను చెంపబెట్టి ఒక్కటిస్తాను. ఇలాంటి ప్రయోగం కూడా నీ మీద చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తే నేను చేస్తాను అని అన్నయ్య తమ్ముడు అంటున్నాడు. మే జంతా హూ తుమ్హే మేరీ బాతే జహర్ లగ్ రహీ హై. ఒకవేళ నా మాటలు నీకు విషంలాగా అనిపిస్తున్నాయని నాకు తెలుసు, అనిపిస్తున్నాయి. మే ఉనికి, ఒకవేళ కాదు ఆయన అన్నారనమాట, నా మాటలు నీకు విషంలాగా అనిపిస్తున్నాయని నాకు తెలుసు అని. మే ఉనికి ఇస్ నయీ యుక్తి సే నత్ మస్తక్ హో గయా. నీ యొక్క ఇప్పుడు చేస్తున్న కొత్త పనికి అంటే అర్థం లేని పనులను చూసి నాకు చాలా చికాక్గా ఉంది. ముझे आज सचमुच अपनी लघुता का अनुभव हुआ और भाई साहब के प्रति मेरे मन में श्रद्धा उत्पन्न हुई. मैंने सजल आँखों से कहा, हरगिज़ नहीं, आप जो कुछ फरमा रहे हैं वह बिल्कुल सच है और आपको उसके कहने का अधिकार है. పిల్లలు, ఇప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే, అన్నయ్య మీ మాటలు నాకు విషయంలాగా ఏమి అనిపించట్లేదు, మీకు ఆ అధికారం ఉంది తనకి అని అన్నాడు. ఎందుకన్నాడు అంటే తనకి అన్నయ్య చెప్పిందంతా అర్థమైంది. దాంతో చదువు ఒకటి ఉంటే సరిపోలేదు, అది కూడా శ్రద్ధగా చదవకపోతే కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు అనుభవపూర్వకంగా ఏదైతే చెప్తారో అది మనం చెయ్యాలి అనేటువంటిది సరి అయిన విషయం అని తను తెలుసుకున్నాడు వాళ్ళ అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి. దాంతో ఆయన ఏమంటున్నారంటే, తన కళ్ళల్లో నీళ్లు తిప్పుకొనల్లా ఆయన అన్నయ్యకి చెప్తున్నారు, లేదు అన్నయ్య, హర్గిజ్ నయ్యి, ఎంత మాత్రం కాదన్నయ్య అని అర్థం. మీకు నాకు నా మీద అధికారం చెలాయించే అధికారం నీకుంది, నువ్వు ఆర్డర్ చేయొచ్చు అన్నట్టు నువ్వు ఏదైనా చెప్పొచ్చు అనని తమ్ముడు అన్నయ్యకి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ పేజ్. భాయ్ సాబ్ నే ముझे గలే సే లగా లియా. ఇప్పుడు అన్నయ్యకి అర్థమైంది తమ్ముడికి అన్నయ్య చెప్పిందంతా, తను చెప్పిన మాటలన్నీ అర్థమయ్యాయని. దాంతో వాళ్ళ అన్నయ్య తమ్ముడిని హక్ చేసుకున్నాడు. అంటే తమ్ముడు మంచి నాలెడ్జ్ అంటే మంచిని తెలుసుకున్నాడని, అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకోవట్లేదని. और बोले, मैं कनकवे उड़ाने को मन नहीं करता, मेरा भी जी ललचाता है, लेकिन करूं क्या, खुद बेराह चलूं तो तुम्हारी रक्षा कैसे करूं, यह कर्तव्य भी तो मेरे सिर है. నాకు కూడా ఎగిరిపోతున్న గాలిపటాలని ఎగరేయాలని, ఈ గాలిపటాలని పట్టుకోవాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాను, నా మనసు అంత ఆశపడుతున్నప్పటికీ నేనే తప్పు మార్గంలో నడిస్తే నీకే విధంగా మంచి నేర్పించగలుగుతాను, అందుకని వాటన్నిటిని నేను విడిచిపెడతాను అని చెప్తారనమాట. संयोग से उसी वक्त एक कटा हुआ कनकव्वा हमारे ऊपर से गुजरा. కరెక్ట్గా ఆ సమయంలోనే తెగిపోయిన ఒక గాలిపటం వాళ్ళ మీద నుంచి వెళ్ళింది. సో ఉస్కి డోర్ లటక్ రహీ థీ, దాని యొక్క దారము వేలాడుతూ ఉంది. లడకోం కా ఏక్ గోల్ పీచే పీచే దౌడా చలా రహా థా, ఒక పిల్లల గుంపు ఒకటి ఆ గాలిపటం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉందన్నమాట. भाई साहब लंबे है ही उछलकर उसकी डोर पकड़ ली और बेतहाश हॉस्टल की तरफ दौड़े. मैं पीछे पीछे दौड़ रहा था. అన్నయ్య హైట్గా ఉండడం మూలన గాలిపటము చేయెత్తగానే అందింది, దాన్ని పట్టుకొని హాస్టల్ వైపు పరిగెత్తాడు.
అన్నయ్య వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఫ్రెండ్స్, ఈ లెసన్కి అర్థం ఏంటంటే విద్యా జ్ఞానం పెద్దవాళ్ళు మనల్ని చదువుకోమని చెప్పడం మూలన మనం కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తాం పిల్లలు. సో పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే మన భవిష్యత్తు మంచిగా ఉండాలని. సో ఈ లెసన్లో తమ్ముడు అన్న తన ఎడల ఉన్నటువంటి బాధ్యతని ఎంత బాగా నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకున్న తర్వాత తను కూడా బాధ్యతగా చదివి ఆయన ఇట్లాంటి తన జీవితం గురించి కూడా రాసేటువంటి గొప్ప కవిగా ఎదిగారనమాట ఆయన ప్రేమ్చంద్. సరేనా ఫ్రెండ్స్, దీని నుంచి మీరు ఈ లెసన్ నుంచి మీరు చాలా నేర్చుకున్నారని అనుకుంటాను. మరొక లెసన్తో కలుద్దాం. బాయ్.